మండల అభివృద్ధికి కృషి చేస్తా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ప్రకాశం జిల్లా గిద్దలూరు మండల అభివృద్ధి కార్యాలయంలో ఆదివారం సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా గిద్దలూరు మండలంలోని ప్రజా సమస్యలపై సంబంధిత శాఖల అధికారులతో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి చర్చించారు. గిద్దలూరు మండలంలో గతంలో ఎంతో అభివృద్ధి చేశానని సీఎం నారా చంద్రబాబు నాయుడు సహాయ సహకారాలతో గిద్దలూరు మండలాన్ని మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. మండలంలో సమస్యల పరిష్కారానికై అధికారులు తమ వంతుగా సహాయ సహకారాలు అందించాలని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి అధికారులని కోరారు. అలాగే మండలంలో నీటి సమస్య తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు మండల స్థానిక ప్రజాప్రతినిధులు, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు. సంవత్సరం రోజు పనికి పోతే 20,000-30,000 అదనంగా ఫీ మొత్తం ఫ్రాడ్ మేడం. మొదలుకొండపల్లిగా సరేనండి. ఏపీడీ గారు వచ్చారు. ఏం చేస్తారు మేడం? అంతా అయిపోయినాక చూసుకున్నాను. గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీరు ఆర్డర్ చేస్తే జాబ్ కార్డు డీలర్ జాబ్ కార్డు వేస్తుంటే ఎట్లా మేడం అది? ఈ వెనుకబడినటువంటి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకొని పోవాలి అంటే ప్రభుత్వం అందించేటువంటి ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు చూపు చేయవలసినటువంటి అవసరం ఇటు ప్రజాప్రతినిధుల మీద, అధికార యంత్రాంగం మీద, మనందరి మీద ఉంది. మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశానికి ముఖ్య డిప్యూటీసీ గారికి, సర్పంచులకు, ఎంపీటీసీలకు, ప్రభుత్వ శాఖల అధికారులకు నమస్కారం. ఎరువుల గురించి తెలియజేయడానికి నిర్ణయించుకున్నాం. సార్, గుండమూరు ప్రాజెక్టు నిర్మించకున్నప్పుడు మన గిద్దలూరు పరిసర ప్రాంత అడవులలో పడినటువంటి నీళ్లు, అలాగే ఆర్నగడ్ ఏరియాలో పడినటువంటి నీళ్లు గుండమూరు కట్టక ముందు ఎరువులేని కూడా గుడ్డుపల్లె, వెనకాపురం, గుడ్డుపల్లె, దొరపాటు, తాళపల్లి, కొమ్మూరు, యామపాడు దగ్గర నుంచి గిన్నెపల్లి దగ్గర తగిలేలా కలుగుతారు. ఆ వర్షం పడినప్పుడు కనీసం నెల 2 సార్లు వర్షం పట్టి 10 రోజులు పక్కా ఉంటుంది. బాగా ఊటలు గవర్నమెంట్ బాగా ఊటలు వస్తాయి. సరే, ఎప్పుడైనా వచ్చారు అది అందరికీ రైతులకు ఉపయోగపడేదే ఉంటారు చెరువు. పట్టిపోయేలే 4 సంవత్సరాలు. సమావేశంలో అధ్యక్షత వహించినటువంటి మండల పరిషత్ అధ్యక్షురాలు కడప లక్ష్మీదేవి గారికి, డిప్యూటీసీ సభ్యులు ప్రొఫెసర్ మసూదర్ గారికి, చంద్రబాబు గారికి, ఈ యొక్క సమావేశానికి విచ్చేసినటువంటి అందరి ఎంపీటీసీలకి, అన్ని గ్రామాల సర్పంచులకు, అన్ని శాఖల అధికారులందరికీ, పార్టీ మిత్రులకు, పోలీసు వారికి అందరికీ నా యొక్క మనస్ఫూర్తి నమస్కారాలు వస్తా ఉన్నాను. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ప్రజా సమస్యల మీద మన యొక్క ప్రజాప్రతినిధులు ఎవరైతే సమస్యలని అధికారులు కూడా వాళ్ళు తీసుకున్నటువంటి చర్యలు కానీ లేదా ప్రభుత్వ పరంగా అందించేటువంటి కార్యక్రమాలు కానీ వాళ్ళు సౌలభ్యంగా బోధించడం జరిగింది. నేను ఒకటే చెప్తా ఉన్నాను, మన ప్రాంతం అనేటువంటిది వెనుకబడినటువంటి ప్రాంతం, మన గిద్దలూరు నియోజకవర్గం. ఈ వెనుకబడినటువంటి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో కొడుకు తీసుకొని పోవాలి అంటే ప్రభుత్వం అందించేటువంటి ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు చోటు చేయవలసినటువంటి అవసరం ఇటు ప్రజాప్రతినిధుల మీద, అధికార యంత్రాంగం మీద, మనందరి మీద ఉంది. నేను ఇటు ప్రజాప్రతినిధులను కానివ్వండి, అధికారులను కానివ్వండి, నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మనకు ఉండేటువంటి బాధ్యత మన గ్రామాలను అభివృద్ధి చేసుకోవడం, మనకు ఉన్నటువంటి బాధ్యత గ్రామాలలో పేద వర్గాల ప్రజలకు సంక్షేమాన్ని అందించడం.
వీటిని మనం పూర్తి స్థాయిలో చేసినప్పుడు ఈ ప్రాంతం మనం ముందుకు తీసుకుని పోగల వాళ్ళు అవుతామని తెలియజేస్తూ శాసనసభ్యుడిగా ఎన్నికైనంత వరకు నేను ఒక పార్టీ తరఫు నిలబెట్టవచ్చు. శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ నేను ఎమ్మెల్యేగా ఉండడం జరుగుతుంది. నేను ఒకటే చెప్తా ఉన్నాను మీ అందరికీ కూడా, మనందరం ఎన్నిక కాబడక ముందు ఉన్నటువంటి పార్టీలను పక్కన పెట్టి ప్రజాప్రతినిధులం అయిన తర్వాత ప్రజా సమస్యలను మనం ముందుకు తీసుకొని పోయి గ్రామాలను కానీ అభివృద్ధి చేయడం, ప్రజలకు మంచి చేసేదానికి మనందరం కలిసి ముందుకు పోదామని తెలియజేస్తూ నేను మీకు కూడా చెప్తా ఉన్నాను, ఏ సమస్యలు ఉన్నా కూడా మీరు నా దృష్టికి తీసుకుని రండి. ఖచ్చితంగా ఆ సమస్యను పరిష్కరించి అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని తెలియజేస్తూ ప్రభుత్వం ఏర్పడి నెలన్నర కూడా కాలేదు. ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఈ రోజు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కంకణం బదులేవాడు పరిచేవారు పనిచేయడం జరుగుతూ ఉంది. ఈ రోజు ప్రభుత్వం ముందు పెద్ద సవాళ్లు ఉన్నాయి. ఒకవైపు అభివృద్ధి చేయాలంటే ఈ రోజు అన్ని రంగాలలో ప్రభుత్వాన్ని ముందుకు తీసుకొని పోవాలంటే నిధులను సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ప్రభుత్వం అన్ని సవాళ్ళను అధిగమించి ఒకవైపు అభివృద్ధి చేస్తుంది, రెండో వైపు సంక్షేమాన్ని అందిస్తుంది తెలియజేస్తూ మండలంలో నేను రాబోయే రోజులలో వారానికి ఒక 4-5 శాఖలను తీసుకుని మండలం నుంచి కాన్స్టిట్యూన్సీ లెవెలే కాకుండా డివిజన్ లెవెల్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ కూడా నేను పిలిపిస్తాను. త్వరలోనే కలెక్టర్ గారు కూడా నేను పిలిపిస్తాను ఇక్కడికి. వారు వచ్చిన తర్వాత ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల్ని మనము వారి ముందు పెట్టి ఏ విధంగా అత్యధికంగా నిధులను రాబట్టుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలో ఇది మనందరం ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా ఆలోచన చేసుకొని ముందుకు పోదామనేటువంటి విషయాన్ని నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి ఒకసారి నాకు ప్రజలకు సేవ చేసుకునేటువంటి భాగ్యాన్ని కల్పించినటువంటి గిద్దలూరు నియోజకవర్గ ప్రజలకి అలాగే గిద్దలూరు మండల ప్రజలకి నేను అందరికీ కృతజ్ఞతావందనాలు తెలియజేసుకుంటూ మీ దగ్గర నేను సెలవు తీసుకుంటాను.